వారంతా ఒకే తల్లి బిడ్డలు. తల్లిదండ్రులు లేకున్నా ఎప్పుడూ ఆప్యాయంగా కలిసి ఉండేవారు. పనుల్లో బిజీగా ఉండే వారందరికీ సంగీతం అంటే మక్కువ. ఈ ఇష్టమే వారిని సంగీతాన్ని నేర్చుకునేలా చేసింది. సరిగమలు పలికించడంలో వారిని మరో స్టేజ్కి తీసుకువెళ్ళింది. ఇంకేముంది, కుటుంబం అంతా ఒకేసారి సంగీతంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. వారి అందరి పేర్లలో ఉన్న కిరణ్ అనే పదానికి తగినట్లుగా వారి ప్రతిభా కిరణాలతో పుట్టిన ఊరు కీర్తి కిరణాలను ప్రపంచానికి కనబరిచారు. సంగీతంలో మేటిగా మారిన ఈ కుటుంబంపై రాజు న్యూస్ ప్రత్యేక కథనం. బాపట్ల జిల్లా చీరాల రామ్నగర్ కు చెందిన 7గురికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కాంపిటీషన్ లో పాల్గొనే అవకాశం వరించింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరో విశేషం. స్థానిక రామ్నగర్ కు చెందిన డాక్టర్ పాండి ఎబినేజర్ విజయకుమారిల సంతానమైన పాస్టర్ కిరణ్ కుమార్, ఆయన కుమార్తె ఏంజల్ రే విన్సీ, ఆయన తోబుట్టువులు డాక్టర్ ఉషా కిరణ్, శాంతి కిరణ్, ప్రేమ్ కిరణ్, సత్య కిరణ్ వీరంతా చిన్నప్పటి నుండే క్రైస్తవ గీతాలను ఆలపిస్తూ తమ తండ్రి ఎబినేజర్ తో కలిసి కీబోర్డు ప్లే చేసేవారు. అయితే వారికి వచ్చిన విద్యలో మరింత నైపుణ్యత సాధించాలని విజయవాడలోని హల్లెల్ మ్యూజియం స్కూల్ నందు కీబోర్డుపై మ్యూజిక్ నేర్చుకున్నారు. అయితే వీరందరినీ చిన్ననాటి నుండి పెంచిన పాస్టర్ శామ్యూల్ తో కలిసి 7గురు గతేడాది డిసెంబర్ 1న ఆన్లైన్ ద్వారా గిన్నిస్ బుక్ వారు నిర్వహించిన ప్రపంచ స్థాయి మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. దండింగి అగస్టిన్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో 18 దేశాలలో ఉన్న హల్లెల్ మ్యూజిక్ స్కూల్ కు చెందిన 1100 మంది కీబోర్డు ప్లేయర్లు ఈ కాంపిటీషన్ లో పాల్గొనగా 1046 మందికి గిన్నిస్ బుక్ రికార్డులో గుర్తింపు లభించింది. అయితే ఈ పోటీలో చీరాల రామ్నగర్ కు చెందిన పాస్టర్ కిరణ్ కుమార్ కుటుంబంలోని ఏంజల్ రే విన్సీ, డాక్టర్ ఉషా కిరణ్, శాంతి కిరణ్, ప్రేమ్ కిరణ్, సత్య కిరణ్లతో వారి పెద్ద దిక్కైన మద్దిరాల శ్యాముల్ 73 ఏళ్ల వయసులో కూడా కీబోర్డు ప్లే చేసి గిన్నిస్ బుక్ కాంపిటీషన్ లో సత్తా చాటారు. వీరంతా వారికి ఇచ్చిన నిర్ణీత సమయంలో ఎలక్ట్రానిక్ కీబోర్డుపై 3 సరళి స్వరాలను ప్లే చేసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో అప్లోడ్ చేయాలి. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఆ 7గురు సభ్యులు 50 సెకండ్లలోనే మనం సరిగమలుగా పిలుచుకునే సరళి స్వరాలను కీబోర్డులపై ప్లే చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులందరికీ ఒకేసారి గిన్నిస్ బుక్ లో స్థానం లభించింది. వీరందరికీ గత నెల 25న విజయవాడ మెట్రోపాలిటన్ మిషన్ చర్చిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ అధినేత దండంగి అగస్టిన్ వేణుగోపాల్, సిస్టర్ విజయకుమారి చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పార్టిసిపేట్ సర్టిఫికేట్స్, మెడల్స్ ను అందజేశారు. వారి పేర్లకు తగినట్లుగానే ఆడవారైనా తాము దేనిలో తీసిపోమన్నట్లుగా వారి సంగీత ప్రతిభా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఒకేసారి ఒక్క కుటుంబంలోని 7గురు గిన్నిస్ బుక్ రికార్డు సాధించి పలువురితో ప్రశంసలు పొందుతున్నారు.